లేకపోతే ఆయన ఒక ఆయన బీఆర్ఎస్ ఆయన అధికారం పోయిన తర్వాత ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మోడీ గారి గురించి, అధికారం పోయినాక గవర్నర్ గారి గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వెనకాల ఊరు కాలైతుంది ఆయన కనబడతలేదు, సిరిసిల్ల కాలైంది అనేది ఆయన కనబడతలేదు. జడ్పీటీసీలు పోయినరు, కౌన్సిలర్లు పోయినరు, సర్పంచులు పోయినరు. 5 ఏళ్ల వరకు ఆయన వెనకాల ఎవడు ఉండే పరిస్థితి లేదు. పొద్దున్న లేస్తే కాంగ్రెస్ బీజేపీ ఒకటి, ఒక ఎలక్షన్ ప్రొపగాండా పెట్టుకున్నాడు. బాగా చదువుకున్నా అని చెప్తావు కదా రామన్న, ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏ రాష్ట్రంలోనన్నా ఎప్పుడన్నా కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయా? నువ్వు ఉట్టినాక, నువ్వు ఉట్టకముందే ఏమైనా జరిగిందేమో నాకు తెలియదు, కానీ నీకు రాజకీయాల మీద అవగాహన వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలోనన్నా కాంగ్రెస్ బీజేపీ కలిసి పోటీ చేసినాయా? అధికారం పోయి బహుశా మతి భ్రమించినట్టు మాట్లాడుతా ఉన్నాడు కేటీఆర్ రోజు పొద్దున్న లేస్తే. ఏది పెడుతుంది? అప్పుడు మోడీ గారి మీద కూడా అట్లే మాట్లాడినారు. కనీసం దేశ ప్రధాని అనే గౌరవం లేకుండా మాట్లాడినాడు. ఇవాళ మళ్ళీ గవర్నర్ గారి మీదకి మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రులు కనబడరు, వారికి గవర్నర్లు కనబడరు, మహిళలు కనబడరు. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు, మీరు నోరు అదుపులో పెట్టుకోండి. మీరు ఎంత అరిచినా, మీరెంత గగ్గోలు పెట్టినా కాంగ్రెస్ కాంగ్రెసే, బీజేపీ బీజేపీ. హంస హంసనే, కాకి కాకే. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు అర్థం కాకపోతే కొంచెం పుస్తకాలు చదివి నేర్చుకుంటే బాగుంటుంది. ఎవరో రాసిచ్చిరని ఏదో పద్యాలు చెప్తూ వస్తా ఉన్నారు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినా అని. ఇది ఎవరికి అప్లై కావాలి? ఎందుకు అప్లై కావాలి? ఒకసారి మంచిగా ఇంటికి పోయి మీ నాన్నని అడిగితే కరెక్ట్ చెప్తాడు. నువ్వు తెలుగు మీడియం చదివినట్టు లేవు, బహుశా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఎవరో రాసిస్తే సుమతి పద్యాలు చదువుతున్నట్టు నువ్వు. సందర్భోచితం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు తిరస్కరిస్తారు. ఇప్పటికే తిరస్కరించారు. నీకు ఎందుకు ఓటేయాలనే చెప్పు. ఎందుకు ఓటేయదో మేము చెప్తాం. 10 ఏళ్ల పాలనలో ఎన్నడూ ఢిల్లీలో టీఆర్ఎస్ గురించి, తెలంగాణ గురించి మీరు మాట్లాడలేదు కాబట్టే మీకు ఇవాళ ఎంపీ సీట్లలో 0 సీట్లు వస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా, రోజు ఎన్ని బూతులు తిట్టినా, రోజు తమను తాము ఎంత గొప్పగా ప్రజెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా అల్టిమేట్ గా టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వచ్చే సీట్లు బిగ్ జీరో తప్ప ఒక్క సీటు కూడా రాదు. ఎందుకు వేయాలనేది ప్రజలు అడుగుతున్నారు. ఇలా బీఆర్ఎస్ ఎంపీ గెలిస్తే ఉంటాడా? రేపు 4 రోజులు ఉంటాడా? 2 నెలలు ఉంటాడా? అసలు ఉంటాడా లేదా అనేటువంటి ప్రశ్న ఇలా సమాజం నుంచి వస్తుంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరో ఇవాళ అధికారంలో ఉన్న కూడా అదే చేస్తా ఉన్నారు. మీరు కూడా అప్పుడప్పుడు ఒక ఎమ్మెల్యేని పిలిచి దరఖాస్తులు తీసుకొని, అప్పుడప్పుడు 2-3 పిలిచి ఏదో గొప్పగా నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామని మీరు ఏ మాట అయితే చెప్పినరో అదే మాటని ఇలా కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుంది. 26 సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య. వాళ్ళు గోడ దుంకకుండా కాపాడుకునే చేతనైతే కాపాడుకో కేటీఆర్. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. అందరు పోయినా నీకు తెలిసిన తర్వాత ఇక నువ్వు ఉంటూ ఉంటాడేంది, పోతే పోతాడేంది. నువ్వు ఉండమనే వాళ్ళు ఉండలేరు గట్ల. నువ్వు గేట్లు బంద్ చేస్తే కూడా నీ దగ్గర ఎవడు మిగిలితట్లేడు. అందుకని వేదాంతాలు, ఇంకేదో కొత్త నగ్న సత్యాలు అనుకున్నట్టు కొత్త వాళ్ళని తయారు చేస్తాం. నీకు తయారు చేసే అలవాటు లేదు. పక్క పార్టీలో తయారైతే మన పార్టీలకు తెచ్చుకున్నాడు అలవాటు నీకు. అందుకని ఇప్పుడు దెబ్బలు తాకుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్లు మీ నాయనతోటి కలిసి పనిచేసినోని ఒక్కని కూడా మీరు గుర్తించలే, గౌరవించలే, సముచిత స్థానం ఇయ్యలే. నేను ఇలా బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, నిజంగా మీకు ఇయ్యాలన్న కార్యకర్తలు గుర్తుకొస్తే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి రేపు వచ్చే ఒక్క రాజ్యసభ సీటు ఉంది కదా, గన్ పార్క్ దగ్గరకు వచ్చి, కొత్త గన్ పార్క్ దగ్గరకు వచ్చి బావా బామ్మర్దులు 2 ముక్కునాలకు రాసి మేము తప్పు చేసినాం, శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినాం, కాబట్టి క్షమించు శంకరమ్మ అని వచ్చి గన్ పార్క్ దగ్గర ముక్కునేలకు రాసి ఈ ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని శంకరమ్మకి ఇచ్చి మీ నిజాయితీని నిరూపించుకోవాలి. లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఓటేయమని ఊర్లో పంట వస్తే ఇలా రిటైర్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా 3 రాజ్యసభ సభ్యులు, ఒక ఆయన గోళీలు వేస్తాయనే, ఒక ఆయన గోళీలు తయారు చేస్తాయనే. ఇలా మనం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాయని ఒక ఆయన, ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎన్ని బీరువాలు ఉంటాయో అన్ని బీరువాలలో 500 నోట్ల కట్టలు దొరికినాయని ఒక ఆయన, ఇంకొక ఆయన గ్రానైట్ సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఆయన. ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏప్రిల్ 2వ తారీఖున రిటైర్ అవుతున్న 3 రాజ్యసభ సభ్యులలో
ఒక్కరికైనా తెలంగాణతో సంబంధం ఉందా? మేమంతా జై తెలంగాణ అని తన్నులో పడ్డ రోజు ఈ ముగ్గురు ఎవరైనా జై తెలంగాణ అన్నారా? అసలు వీళ్ళకి జై తెలంగాణ అని అన్నదా? తెలంగాణ ఎల్లరికి తెలుసా? తెలంగాణ జిల్లాలో తెలుసా ఇలా కనీసం? అందుకని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ ఎగిరిపడు కాదు, నోటికొచ్చినట్టు వాగుడు కాదు. నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే బీసీలకు ఇస్తుందని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టే వార్త రాపించారు పేపర్లో. సిగ్గనిపించలేదు మాట్లాడుతుంటే. అందుకని మలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఇచ్చి తప్పైందని మీరు 100 కోట్లతోటి మొదలుపెట్టి 500 కోట్లకు పెంచి ఆంధ్రోళ్లతోటి కట్టించిన అమరవీరుల స్తూపం కాడికి వచ్చి చెంపలేసుకోమని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. నోరు మాత్రం అదుపులో పెట్టుకో. భారతీయ జనతా పార్టీ గురించి ఒక్క అక్షరం మాట్లాడినా నీ సిరిసిల్ల మొత్తం ఖాళీ చేస్తాం, నీతోటి రాజీనామా చేపించే పరిస్థితులు కల్పిస్తాం, ఉప ఎన్నికలలో నేను శంకరగిరి మాన్యాలకు పంపిస్తాం. కేటీఆర్ మా గురించి ఇంకొక మాట మాట్లాడినా జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం. హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.